తెలంగాణలో రుణమాఫీ రణమాఫీగా మారింది. పాలక ప్రతిపక్షాలు దేనికదే తగ్గేదేలే అంటున్నాయి. బీఆర్ఎస్ నేతల సవాళ్లను తెరపైకి తెస్తూ రచ్చ చేశారు. అధికార కాంగ్రెస్ నేతలు ఇటు మేమేం తక్కువ కాదన్నట్లు విరుచుకుపడ్డారు గులాబీ లీడర్లు. దీంతో ఇరు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు AK-47 రేంజ్లో మాటల తూటాలు పేలాయి. మూడో విడతలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న 14,45,000 మందికి పైగా రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం 18,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపే రుణాలను మాఫీ చేసి చూపించామని తెలిపారు. అంతేకాదు మాట ఇచ్చాం చేసి చూపించామంటూ పంచ్ వేశారు. బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ గా పవర్ఫుల్ డైలాగులు వదిలారు. ఇచ్చిన టైం ప్రకారం రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు కక్కారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని కాస్త ఘాటుగానే మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ రేవంత్ అన్న మాటలపై మండిపడ్డారు. అసలు పూర్తి స్థాయిలో రుణమాఫీనే జరగలేదన్నారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ మాటలున్నాయన్నారు హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి కూడా మాట మీద నిలబడకపోగా బీఆర్ఎస్ మీద తన మీద అవాకులు చెవాకులు పేల్చడం ఏంటని ఫైర్ అయ్యారు. రైతులను మోసం చేసినట్లు క్లియర్ గా కనపడుతున్నప్పుడు రాజీనామా ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ అటాక్ కి దిగారు. అంతేకాదు రేవంత్ రైతు ద్రోహి మాత్రమే కాదు, దేవుళ్ల మీద ఒట్లు వేసి అబద్ధమాడారు కాబట్టి దైవద్రోహి అని కూడా అంటూ ధ్వజమెత్తారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ సైతం సీఎం రేవంత్ తీరుపై నిప్పులు చెరిగారు. కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అదృష్టం కొద్దీ సీఎం అయిన రేవంత్ కి ఉద్యమకారుడైన హరీష్ రావు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మొత్తంగా రుణమాఫీ సెంట్రిక్ గా అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో నడుస్తుంది. మరి రుణమాఫీ రగడ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.